అందరికీ వందనాలు. నిన్న నేను హిజ్కియా గురించి కొన్ని మాటలు ధ్యానించుకున్నాము. అయితే నాకే అనిపించింది ఏంటంటే, కొంతమంది కూడా నాకు చెప్పారు ఏంటంటే, అక్క మీరు కొంచెం ఎక్కువసేపు వివరంగా చెప్తే బాగుంటుంది. ఆ 3 మినిట్ వీడియోలో మొత్తం క్లమ్జీగా దాన్ని అందించాలని అనుకోవటం కంటే అన్నందుకు నేను ప్రశాంతంగా హిజ్కియా గారి గురించి కొన్ని మాటలు మనము జాగ్రత్తగా ఏదో చదివామంటే చదివాం కాదు, బైబిల్ చదివింది గట్టిగా నేర్చుకోవాలి అనేదే నా ఉద్దేశం. అందుకని హిజ్కియా గారి గురించి ఇవాళ కూడా ఇంకో వీడియో పెట్టాలని ఆశపడుతున్నాను. హిజ్కియా అనే వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో, రాజుల గ్రంథంలో మరియు దినవృత్తాంతముల గ్రంథంలో రాయబడి ఉంది. మీరు గమనిస్తే కనుక చాలా వరకు దినవృత్తాంతముల గ్రంథము, రాజుల గ్రంథము సేమ్ టు సేమ్ ఉంటాయి. రాజుల గురించి వివరణలు ఉంటాయి. హిజ్కియా గారి గురించి అయితే 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా దినవృత్తాంతంలో 2 దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. అయితే హిజ్కియా గారికి రోగము గురించి, ఆయనకి కలిగిన రోగం గురించి వివరించేది మాత్రం యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈ 3 సందర్భాల్లో హిజ్కియా గారి గురించి వ్రాయబడి ఉంది. ఈరోజు మనము 2 దినవృత్తాంతముల గ్రంథంలో హిజ్కియా గారి ఇంట్రొడక్షన్ని చూద్దాం. ఏమనుందంటే, హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అంటే హిజ్కియా వయసు 25 సంవత్సరముల వయసు అప్పుడు తను ఏలుబడి ప్రారంభించి 29 సంవత్సరములు యెరూషలేమును ఏలాడు. 2 గనక కూడుకుంటే మనం మొత్తం 54 సంవత్సరాలు. హిజ్కియా 54 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. ఆ 54 సంవత్సరాల్లో తన ఆయుష్కాలం దేవుడు రాసింది 39. ఎందుకంటే యెషయా వచ్చి అంటాడు, అయ్యా నువ్వు చచ్చిపోబోతున్నావు, దేవుడిని తీసుకోబోతున్నాడు అని. తను దేవుని దగ్గర అడుక్కుని ఇంకో 15 సంవత్సరంలో ఆయుష్ పొందుకున్నాడు. అందుకే 54 ఏళ్ళు బతికాడు. అంటే 39వ సంవత్సరంలో హిజ్కియాకు భయంకరమైన మరణకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వల్ల మరణం అవ్వాల్సిన హిజ్కియా దేవుని కృపను బట్టి, ఆయన జ్ఞాపకం చేసుకోవటాన్ని బట్టి ఇంకో 15 సంవత్సరాల ఆయుష్ పొందుకుని సంపూర్ణంగా 54 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. అయితే హిజ్కియా గారి గురించి 29వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది ఇదే. ఆయన 54 సంవత్సరాలు బ్రతికాడు. 25 ఏళ్ల వయసు అప్పుడు రాజు అయ్యాడు. తనకి 39 సంవత్సరాల వయసు అప్పుడు వ్యాధి వచ్చింది. దేవునికి ప్రార్థన చేసుకుని ఆ వ్యాధి నుంచి విముర్దల పొంది 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించుకొని 54 సంవత్సరాల ఆయుష్ని పొడిగించుకున్నాడు. అందరికీ వందనాలు.